والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై అధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశము ఎలాంటి అంశము అంటే, అల్లాహు అక్బర్, ప్రస్తుతం మన సమాజంలో చాప కింద నీరులాగా వెళుతూ పూర్తి సమాజాన్ని, కుటుంబాలని విచ్ఛిన్నం చేసేటటువంటి అంశం. ఈ సమస్య ద్వారా కేవలము సమాజాలు మాత్రమే కాదు, దేశాలు కూడా దీని యొక్క పరిష్కారం ఏమిటి అని ఆలోచించేటటువంటి అంశం. కుటుంబ వ్యవస్థలు, భార్యాభర్తలు అందరూ కూడా ఈ యొక్క సమస్యతో చాలా సతమతమైపోతున్నారు. అనేక కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేసాయి కేవలము ఈ ఒక్క సమస్య వల్ల. ఏమిటా సమస్య అంటే వ్యభిచారము. అల్లాహు అక్బర్, జినా. అసలు వ్యభిచారము అంటే ఏమిటి, దానికి గల కారణాలు మరియు పరిష్కారం ఇన్షాల్లా సంక్షిప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ పూర్తి సృష్టిలో ఏ జీవరాశికి లేనటువంటి ఒక కట్టుబాటు మనుషులకి, మానవులకి మాత్రమే ఉంది. ఏమిటా కట్టుబాటు? వివాహము. వివాహము, పెళ్ళి అనేది కేవలం మనుషులు మాత్రమే చేసుకుంటారు, మిగతా ఏ జీవరాశులు చేసుకోరు. అలాంటి ఈ వివాహం ద్వారా అప్పటి వరకు అపరిచితులుగా ఉన్నటువంటి ఒక స్త్రీ మరియు పురుషుడు ఇద్దరూ కూడా పరస్పర లైంగిక సంబంధం ఏర్పరచుకుంటారు.
ఒకవేళ వివాహము ద్వారా పరస్పర లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే దానిని సంసారము అని అంటారు. ఒకవేళ వివాహము కాకుండా పరస్పర లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే దానినే వ్యభిచారము అని అంటారు. ఈ సమస్య ఎలాంటి సమస్య అంటే, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము సమాజంలో అతి ఎక్కువగా యువకులు ఈ యొక్క దుర్వ్యసనంలో పాలు పంచుకుంటున్నారు. చాలామంది ప్రేమ అని, లేకపోతే సహజీవనము అని, డేటింగ్ అని, లివింగ్ రిలేషన్షిప్ అని రకరకాల పేర్లు. ఈ అన్నీ కూడా ఎటు తీసుకువెళ్తున్నాయి అంటే, వివాహము కాకుండానే పరస్పర లైంగిక సంబంధం ఏర్పరచుకునే దిశగా ముందుకు వెళ్తున్నాం. మనము మన భారతదేశం యొక్క లెక్కల్ని గనం పరిశీలన చేసినట్లయితే, ఒక సర్వే ప్రకారము ప్రతి సంవత్సరము దాదాపుగా 25 నుండి 30,000 మంది బలాత్కారానికి గురవుతున్నారు. ఈ వ్యభిచారం ద్వారానే బలాత్కారాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో మరీ ఎక్కువగా అభం శుభం తెలియని బాలికలు ఎక్కువగా ఉన్నారు. ప్రతి సంవత్సరము 10,000 మంది బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారు సమాజంలో ప్రజలు. అల్లాహ్ అక్బర్! ఎలాంటి సమాజంలో మీరు నేను జీవితం గడుపుతున్నామో ఒకసారి పరిశీలన చేయండి సోదరులారా. ఇవన్నీ కూడా ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నాయంటే, ఇంతకు ముందు కాలంలో కనీసము ఈ వ్యభిచారాన్ని పాపమని అనుకునేవారు. ప్రస్తుతం అయితే దీన్ని చాలామంది పాపమని కూడా అనుకోవటం లేదు. అందరూ కూడా ఎవరికి నచ్చిన వారితో వారు ఉంటారులేండి అని ముందుకు వెళ్ళిపోతున్నారు. సమాజంలో ఎక్కువ శాతం మంది యువకులు ఈ వ్యభిచారం యొక్క వలలో చిక్కుకుపోయారు. అల్లాహు అక్బర్! మరి ఇలాంటి సందర్భంలో అసలు ఇస్లాంలో ఏమని చెప్పబడింది వ్యభిచారం గురించి? ఈ వ్యభిచారం నుండి మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 25వ అధ్యాయం సూరా ఫుర్ఖాన్ 68వ వాక్యంలో, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, వల్లజీన లా యద్ఊన మా అల్లాహ ఇలాహన్ ఆఖర్ వలా యఖ్తులూన నఫ్సల్లతి హర్రమల్లాహు ఇల్లా బిల్ హక్ వలా యజ్నూన్. కరుణామయుని యొక్క దాసుల యొక్క లక్షణాలని సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా? వారు సృష్టికర్త అయిన అల్లాహ్తో షిర్క్ అనేది చేయరు. మొట్టమొదటి లక్షణం. రెండవ లక్షణం, అన్యాయంగా ఏ ప్రాణిని హతమార్చరు, హత్య అనేది చేయరు. మూడవ లక్షణం ఏమిటో తెలుసా? వలా యజ్నూన్, వారు వ్యభిచారానికి పాల్పడరు. అల్లాహు అక్బర్! అల్లాహ్ యొక్క దాసుల యొక్క లక్షణాలలో మొట్టమొదటి 3 లక్షణాల్లో మూడవ లక్షణం ఏమిటి? వలా యజ్నూన్, వారు వ్యభిచారానికి పాల్పడరు. అల్లాహు అక్బర్! చూడండి, ఈ వాక్యం యొక్క షానే నుజుల్, అవతరణ యొక్క క్రమాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ వాక్యం ఎప్పుడు అవతరింపజేయబడింది అంటే, ఒక్కసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల దగ్గర కూర్చొని ఉన్నారు. బుఖారీ గ్రంథంలో ఈ హదీసు ప్రస్తావించబడింది. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు వారి కథనం. ఒక సహాబీ వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అయ్యు జంబి ఇందల్లాహి అక్బర్, ఓ ప్రవక్త, అల్లా దగ్గర అన్నిటికంటే పెద్ద పాపం ఏమిటి అని అడగగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. కాలా అంతజఅల లిల్లాహి నిద్దా వహువ ఖలకక్, నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్త అయిన అల్లాహ్ను వదిలేసి వేరే వారిని ఆరాధించడము అన్నిటికంటే పెద్ద పాపము అని షిర్క్ గురించి చెప్పడం జరిగింది. బహుదైవారాధన గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ సహాబీ అడిగారు, సుమ్మాయున్, ఆ తర్వాత ఏంటి ప్రవక్త అనగానే, సుమ్మ అంతఖ్తులా వలదగ ఖశ్యత అమ్యత అమామాక్, ఆ షిర్క్ తర్వాత పాపం ఏమిటి అంటే, పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయడము అన్నిటికంటే పెద్ద పాపము. అల్లాహు అక్బర్! మన సమాజంలో మనం చూస్తున్నాము, ఎక్కువ మంది పిల్లలుంటే మనకు ఆహారం దొరకదేమోనని, మన కనీస అవసరాలు తీరవేమోనని చాలామంది ఏం చేస్తుంటారు, పిల్లలు పుట్టిన తర్వాత చంపేవారు ఉన్నారు, పిల్లలు కడుపులో ఉండగానే అబార్షన్ చేయించుకునేవారు కూడా సమాజంలో లేకపోలేదు. అల్లాహు అక్బర్! ఇది కూడా పెద్ద పెద్ద పాపాలలో ఒక పాపం. ఆ తర్వాత ఆ సహాబీ అడిగారు, సుమ్మాయున్, ఆ తర్వాత ఏంటి ప్రవక్త అనగానే, ఒక్కసారి ఈ పదాలను పరిశీలన చేస్తే మన ఒళ్ళు గగురు పుట్టుతుంది, మనకు ఒళ్ళంతా కూడా జలదరిచ్చేస్తుంది. దైవప్రవక్త ఏమన్నారు? అంతుజానియా బి హలీలతి జారి, నీవు నీ పొరుగింటి మహిళతో వ్యభిచరించడము అన్నిటికంటే పెద్ద పాపము. అల్లాహు అక్బర్!
మన ఇరుగు పొరుగు స్త్రీలు ఎవరైతే ఉంటారో ఇంటి పక్కన ఉండేటటువంటి స్త్రీలతో వారితో వ్యభిచరించడం ఎంత పెద్ద పాపము అంటే, పరాయి స్త్రీతో, దూరంగా ఉన్నటువంటి పరాయి స్త్రీతో 10 సార్లు వ్యభిచరిస్తే ఎంత పాపమో, పొరుగింటి స్త్రీతో వ్యభిచరించడం అంత పెద్ద పాపము. ఎందుకని? కావాలనుకోనో వద్దనుకోనో, అవసరం ఉందో అవసరం లేకపోయినా చూపులు కలుస్తూ ఉంటాయి, మాటలు కలుస్తూ ఉంటాయి, ఏదో ఒక అవసరం ఉంటూ ఉంటుంది. ఎక్కువ అవకాశము పొరుగింటి స్త్రీలతో వ్యభిచరించేటటువంటి అవకాశం, ఎక్కువ అవకాశం ఉంది. మన పొరుగు వారితో వ్యభిచారం చేయడానికి మనం సమాజంలో చూస్తుంటాము. ఇరుగు పొరుగు వారు ఉంటారు, భార్య పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉంటారు. ఒకేసారి హఠాత్తుగా ఒక ఇంట్లో నుంచి భార్య, మరొక ఇంట్లో నుంచి భర్త, ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఆమె భర్తను పిల్లల్ని వదిలేస్తుంది, ఈయన భార్యను పిల్లల్ని వదిలేస్తాడు. అల్లాహ్ అక్బర్. చక్కగా సుఖంగా వెళ్ళేటటువంటి జీవితంలో నిప్పులు పోసుకోవడం అంటే ఇదే చాలా పెద్ద పాపం. ఇది మనము ఏ పరాయి స్త్రీని చూసినా ముందుగా మొదటి చూపు అది అనుకోకుండా జరుగుతుంది, రెండో చూపు పడకుండా మనం మన చూపుని మరల్చుకోవాలి. వ్యభిచారం గురించి షరియత్లో ఎంత స్పష్టంగా చెప్పబడిందంటే సోదరులారా జాగ్రత్తగా వినండి. మనుషులు, మానవులు ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా, వీరిలో సహజంగా ఒక గుణం ఉంది. ఏమిటా గుణం? లైంగిక కోరికలను తీర్చుకోవటం. అది అందరిలోనూ ఉంటుంది, సహజంగా ఉన్న గుణం. ఎప్పుడైతే ఆ కోరిక హలాల్ పద్ధతి ద్వారా సహజంగా భార్య దగ్గర, భర్త దగ్గర తీర్చుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, దానిని షరియత్ అనుమతించింది. హలాల్ పద్ధతి కాకుండా హరాం పద్ధతిలో అసహజంగా మనము వ్యభిచారానికి పాల్పడడం అనేది పూర్తిగా ఇస్లాం నిషేధించబడింది. మరీ ముఖ్యంగా అయితే విశ్వాసులని ఆపడం జరిగింది, ఈ వ్యభిచారం చేయవద్దు అని. ఇది కేవలం మనుషులు మాత్రమే కాదు సోదరులారా, మిగతా జీవరాశుల్లో కూడా ఈ వ్యభిచారం అనేది చిన్న విషయం కాదు. అన్ని జీవరాశులు కూడా అసహించుకుంటాయి. జమానే జాహిలియత్ అంటే ఇస్లాంకి పూర్వం జరిగినటువంటి ఒక సంఘటన బుఖారీ హదీస్ గ్రంథాల్లో ఉంది. ఒక వ్యక్తి మేకల్ని మేపుకుంటూ అడవికి వెళ్ళాడు. అతను మేకలు మేపుతూ ఉన్నాడు. అక్కడ ఒక దృశ్యం చూశాడు. ఒక ఆడకోతి, ఒక మగ కోతి, 2 కోతులు కూడా నిద్రిస్తూ ఉన్నాయి. కాసేపటికి ఆడకోతి లేచి మరొక మగ కోతి దగ్గరికి వెళ్ళి వ్యభిచరించడం జరిగింది. వ్యభిచారం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి తన భర్త కోతి దగ్గర పండుకోవడం జరిగింది. ఆ తర్వాత మెలకు వచ్చింది. మెలకు రాగానే ఆ మగకోతి భర్త ఏదైతే ఉందో అది వాసనని బట్టి పసిగట్టేసింది, ఈ ఆడకోతి వేరే మగకోతితో వ్యభిచారం చేసింది అని. అల్లాహు అక్బర్. చూడండి, కేవలము వాసన ద్వారా పసిగట్టేసి మిగతా కోతులందరినీ పిలిచి పంచాయతీ పెట్టడం జరిగింది. పెట్టి అంతా అయిపోయిన తర్వాత, చేసిన తప్పు నిర్ధారణ అయిపోయిన తర్వాత ఆ మిగతా కోతులు అన్నీ కలిసి రాళ్లతో కొట్టి చంపేటటువంటి శిక్షను విధించడం జరిగింది. అల్లాహు అక్బర్. ఈ దృశ్యం చూసినటువంటి వ్యక్తి తెలియజేస్తున్నాడు, నాకు కూడా ఎంత అసహ్యకరం అనిపించిందంటే నేను కూడా 2 రాళ్ళు తీసి విసిరాను. చూసారా ఎంత పెద్ద పాపమో చూడండి. కేవలం మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా వీటితో చాలా దూరంగా ఉంటాయి, అసహించుకుంటాయి. కానీ మన సమాజంలో పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఒక వ్యక్తి పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేస్తున్నాడు, ఏమన్నంటే సహజీవనం. ఒక వ్యక్తి పెళ్లి కాకుండానే అనేక మంది స్త్రీలతో తిరుగుతూ ఉంటారు. మనం ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటున్నాము అంటే సినీ తారలు, సినిమాల్లో నటించేవారు, సీరియల్లో నటించేవారు, రకరకాల వారిని మనం రోల్ మోడల్గా తీసుకుంటున్నాము, అనుసరిస్తున్నాము. వారు ఎలా ఉంటే మనము అలాగే ఉంటున్నాము. వారు ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు, వారి యొక్క తల వెంట్రుకలు ఎలా ఉంటే అలాంటి తల వెంట్రుకలు, వారి యొక్క శరీరం ఎలా ఉంటే అలాంటి శరీరం. వారు ఎంతమందితో వ్యభిచరిస్తున్నారో వీరు కూడా అలాగే చేస్తున్నారు. వారు పెళ్లి చేసుకోలేదా, వీరు పెళ్లి చేసుకోవటం లేదు. అల్లాహ్ అక్బర్. మనుషులు కాదు కదా, జంతువులు కూడా ఈ వ్యభిచారాన్ని చిన్న విషయంగా తీసుకోలేదు సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే విశ్వాసుల గురించి తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం బుఖారీ మరియు ముస్లిం 2 హదీస్ గ్రంథాల్లో ఉంది. వరజులున్ దాతు ఇమ్రాతున్ జాత్ మన్సిబిన్ వ జమాల్. ఒక ఆస్తి, అంతస్తు, అందము, వంశము ఈ అన్నీ ఉన్న స్త్రీ మిమ్మల్ని ఆహ్వానించింది. దేనికి? వ్యభిచారం చేయడానికి. అల్లాహు అక్బర్. చూడండి,
అందం ఉంది, ఆస్తి ఉంది, ధనం ఉంది, మంచి వంశం ఉంది. ఈ అన్నీ ఉన్న స్త్రీ మిమ్మల్ని ఆహ్వానించింది వ్యభిచారం చేయటానికి. అప్పుడు కూడా మీరేమనాలో తెలుసా? ఇన్ని అకాఫుల్లా, నేను అల్లాహకు భయపడుతున్నాను, ఈ పాడు పని చెడ్డ పని నేను చేయను అనాలి. అల్లాహ్ అక్బర్. ఒక విశ్వాసి యొక్క ఆలోచన ఎలా ఉండాలి? మనం ఖురాన్ని పరిశీలన చేస్తే యూసుఫ్ అలైహిస్సలాం యొక్క జీవితంలో కూడా ఈ సంఘటన కనబడుతుంటుంది. యూసుఫ్ అలైహిస్సలాంని కూడా ఇలాగే ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించినటువంటి స్త్రీ చిన్న వంశానికి చెందిన స్త్రీ కాదు, అందంలో, ఆస్తిలో, ఐశ్వర్యంలో, వంశంలో అన్నిటికంటే ఉన్నత స్థానంలో ఉన్న స్త్రీ. ఆ స్త్రీ ఆహ్వానించినప్పటికీ యూసుఫ్ అలైహిస్సలాం ఏమన్నారు? ఇన్ని అకాఫుల్లా, నేను అల్లాహకు భయపడుతున్నాను అని వెళ్ళలేదు. ఇది విశ్వాసుల యొక్క లక్షణం సోదరులారా. ఇది ఎలాంటి విషయం అంటే, సమాజంలో మంచి వ్యక్తిత్వం ఉన్నవారు, మంచి నడవడిక ఉన్నవారు, మంచి ముస్లింలు, మోమిన్లు ఈ వ్యభిచారం అనే పని చేయలేరు. మంచి నడవడిక, వ్యక్తిత్వం విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వీరు ఈ పని చేస్తారు అని ఊహించలేము. అలాంటి చెడ్డ కార్యం, అలాంటి చెడ్డ పని సోదరులారా. కాబట్టి దీనికి మనము చాలా దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, బుఖారీ యొక్క హదీస్ గ్రంథం, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు వారి కథనం, లా యజ్ని జాని హీన యజ్ని వహువ ముమిన్. ఆ వ్యక్తి విశ్వాసిగా ఉండడు ఎప్పుడైతే ఆ వ్యక్తి వ్యభిచారం చేస్తూ ఉంటాడో. ఒక విశ్వాసి వ్యభిచారం చేయడానికి వెళ్తే అతని యొక్క మనసులో నుండి విశ్వాసం అనేది ఎగిరిపోతుంది. మరొక హదీస్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్ మరియు అబూ దావుద్ యొక్క హదీస్, ఇజా జనల్ అబ్ద్ ఖరజ మిన్హుల్ ఈమాన్ ఫకాన ఫౌకా రాసిహి కజుల్లా. అల్లాహ్ అక్బర్. ఎప్పుడైతే ఒక విశ్వాసి వ్యభిచారం చేయడానికి వెళ్తాడో, అతను ఏ రాత్రి అయితే వ్యభిచారం చేస్తూ ఉంటాడో, ఏ ప్రదేశంలో అయితే వ్యభిచారం చేస్తూ ఉంటాడో, ఏ క్షణంలో వ్యభిచారం చేస్తూ ఉంటాడో, విశ్వాసం అనేది అతని మనసులో నుండి వెళ్ళిపోతుంది. పైన ఒక సాయ నీడలాగా ఉంటుంది. ఎప్పటి వరకైతే తను తౌబతు నసు, పశ్చాత్తాపం చెంది, ఎలాంటి పశ్చాత్తాపము? అల్లాహ్ స్వీకరించేటటువంటి పశ్చాత్తాపం చెందనంత వరకు మళ్ళీ ఆ విశ్వాసం అనేది తన లోపలికి రాదు సోదరులారా. అల్లాహ్ అక్బర్. దైవప్రవక్త ఎంత స్పష్టంగా తెలియపరిచారు అంటే, ఒక విశ్వాసి అనేవాడు జీవితంలో వ్యభిచారం అనేది చేయలేడు. ఒకవేళ చేశాడు అంటే అతను విశ్వాసి కాదు. మరి మన సమాజంలో ప్రజలు ఎలా ఉన్నారు ఒక్కసారి పరిశీలన చేయండి. మన సమాజంలో, మన ఇంటిలో, మన మస్జిద్కి వచ్చే ముసల్లీల్లో మనమందరం కూడా ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేయండి. మనము మన జీవితాల్లో ఎలా ఉన్నాము? మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము? ఎవరితో బంధుత్వం కలుపుతున్నాము? ఎవరితో ఉంటున్నాము? మన ఇరుగు పొరుగు వారు ఎలాంటి వారు? ఒక్కసారి పరిశీలన చేయండి. ఒకవేళ ఇలాంటి గుణాలు ఉన్నాయి అంటే ఇది చిన్న విషయం లేండి, లేకపోతే ఎవరిష్టం వాదిలేండి అని వదిలేసే విషయం కాదు సోదరులారా. ఇప్పుడు ఎక్కడో జరుగుతుంది. అది మన నగరానికి రావచ్చు, మన వీధిలోకి రావచ్చు, మన ఇంటిలోకి రావచ్చు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. జినా అనేది అలాంటి విషయం. వదిలేసాము అంటే అది చదలు పట్టినట్టు పూర్తి సమాజాన్ని నాశనం చేసేస్తుంది సోదరులారా. కాబట్టి దీన్ని చిన్న విషయంగా తీసుకోమాకండి. ఆ తర్వాత మరొక విషయం ఏమిటి అంటే, మనము మన కుమారులకి కానీ మన కుమార్తెలకు కానీ వివాహ సంబంధాలు వెతుకుతూ ఉంటాము. వెతికేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉందనో, లేకపోతే ఆస్తి బాగా ఉందో అనో వ్యభిచారులకు ఇచ్చి మాత్రం వివాహం చేయమాకండి. వ్యభిచారుల్ని మీ అల్లుళ్ళుగా తెచ్చుకోమాకండి. వ్యభిచారుల్ని మీ కోడళ్ళుగా తెచ్చుకోమాకండి సోదరులారా. ఎందుకని? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి మర్సద్ బిన్ అబీ మర్సద్ అల్ గనవి రజల్లాహు వారు వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, దైవప్రవక్త, మక్కాలో అనాక్ అనే ఒక వ్యభిచార స్త్రీ ఉంది. ఆ స్త్రీ నాకు ఆహ్వానం పంపింది. నీవు నన్ను పెళ్లి చేసుకుంటే నీవు నా మీద ఖర్చు పెట్టవసరం లేదు, నేనే నీ మీద ఖర్చు పెడతాను అంది. చూడండి, మర్సద్ బిన్ అబీ మర్సద్ అల్ గనవి రజల్లాహు వారు దైవప్రవక్త వారి దగ్గరికి వచ్చి చెప్పారు. చెప్పగానే వెంటనే దైవవాణి అవతరింపజేయబడింది. సూరే నూర్ 24వ అధ్యాయంలో 3వ వాక్యము, అజ్జానీ లా యన్కిహు ఇల్లా జానియా ఔ ముష్రికతం వజ్జానియా లా యన్కిహుహా ఇల్లా జానీన్ ఔ ముష్రిక్ వహుర్రిమ జాలిక అలల్ ముమినీన్. ఒక వ్యభిచార స్త్రీ మరొక వ్యభిచార పురుషుణ్ణే వివాహం చేసుకోవాలి.
ఒక వ్యభిచార పురుషుడు మరొక వ్యభిచార స్త్రీనే వివాహం చేసుకోవాలి. ఒకవేళ వారు చేసుకోవాల్సి వస్తే ముష్రికులను చేసుకోవాలి. వహుర్రిమ జాలిక అలల్ ముమినీన్, వీరు విశ్వాసులకి సరిపోయేవారు కానే కాదు. అంటే విశ్వాసులు ఎవ్వరూ కూడా వ్యభిచారుల్ని వివాహము చేసుకోకూడదు సోదరులారా. అల్లాహ్ వారి దగ్గర ఎంతైనా అందం ఉండనివ్వండి, ఎంతైనా ఆస్తి ఉండనివ్వండి, ఎంతైనా పలుకుబడి ఉండనివ్వండి, ఎలాంటి ఉద్యోగాలైనా ఉండనివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వివాహము చేసుకోకూడదు. ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒకవేళ ఎవరైనా వ్యభిచరిస్తే వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఇహలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి, మరియు పరలోకంలో ఎలాంటి శిక్షలు వస్తాయి. సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు ఖురాన్లో 24వ అధ్యాయం సూరే నూర్ 2వ వాక్యంలో అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, అజ్జానియతు వజ్జానీ ఫజ్లిదు కుల్ల వాహిదిన్ మిన్హుమా మియత జల్దా. ఒకవేళ వివాహం కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ వ్యభిచారం చేస్తే వారికి 100 కొరడా దెబ్బలు కొట్టండి. ఆ తర్వాత వారిని సంఘ బహిష్కరణ చేయండి, వారిని దేశ బహిష్కరణ చేయండి. ఎవరైతే వివాహం కాని పురుషులు మరియు స్త్రీలు. అల్లాహు అక్బర్. మన సమాజంలో మనం చూస్తుంటాము, ఒకవేళ ఈ రోజుల్లో ఇది అప్లై చేయాలి అనుకోండి, దీన్ని అనుసరించాలి అంటే 1 సంవత్సరం వరకు జైలుకు పంపించేయాలి. ఎవరు? వివాహం కాని స్త్రీలు మరియు పురుషులు వీరు వ్యభిచారం చేస్తే. ఒకవేళ వివాహం అయిన వారు చేస్తే సూరే అహజాబ్లో ఒక వాక్యం ఉండేది ఇంతకుముందు, ఆ తర్వాత ఆ వాక్యం పఠించడం నుండి తీసివేయబడింది, కానీ ఆజ్ఞ మాత్రం అలాగే ఉంది. ఏమిటా వాక్యము? వశ్శైకు వశ్శైకతు ఇజా జనయా ఫర్జుముహుమా అల్బత్తా. అల్లాహ్ అక్బర్. ఒకవేళ వివాహం అయిన స్త్రీ పురుషులు కనుక వ్యభిచారం చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేటటువంటి రజం యొక్క శిక్ష వేయించాలి. అల్లాహ్ అక్బర్. సంసార్ చేయాలి, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలి. చాలామంది ఈ శిక్షలు విన్న తర్వాత మరీ ఇస్లాంలో ఇదేంటండి, ఎప్పుడో పాతకాలం నాటి శిక్షలే ఇంకా అమల్లోనే ఉన్నాయి, ఇప్పుడు మారిపోతుంది ప్రపంచము, అభివృద్ధి చెందుతుంది, ఇదంతా పాతకాలం శిక్షలు కదా అనే ఆలోచనలు ఉంటారు సమాజంలో చాలామంది. మనల్ని పుట్టించిన సృష్టికర్తకు తెలుసు మనం ఎక్కడ వంగుతామో ఎక్కడ లొంగుతామో. ఈరోజు సమాజంలో శిక్షలు ఉన్నాయి. నిర్భయ చట్టం వచ్చింది, నిర్భయ కేసు జరిగిన తర్వాత పూర్తి దేశమంతా కూడా కదిలిపోయింది. దాని తర్వాత చట్టం వచ్చింది. వచ్చిన తర్వాత బలాత్కారాలు కానీ వ్యభిచారాలు కానీ పెరిగాయా తగ్గాయా? పెరుగుతూనే ఉన్నాయి, తగ్గలేదు. శిక్ష అనేది ఎందుకు? చేసేటటువంటి కార్యక్రమం ఆపడానికా, చెడు ఆపడానికా, చెడును పెంచడానికా? ఈరోజు సమాజంలో శిక్షలు ఎలా ఉన్నాయి అంటే, ఇంకా ఏముందిలేండి, ఎలాగైనా ఒక్కసారి అనుభవించేసాము, 1 సంవత్సరం వెళ్ళొచ్చేసాము, లేకపోతే డబ్బులు కట్టేసాము. పలుకుబడి ఉన్న వాళ్ళైతే అది కూడా లేదు. ఎవరి దగ్గర అయితే పలుకుబడి ఉందో, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వారు ఏం చేసినా చెల్లుతుంది. శిక్ష అనేది చేసేటటువంటి చెడుని పెంచడానికి కాదు సోదరులారా, తగ్గించడానికి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో పూర్తి నుబువ్వత్లో 25 సంవత్సరాల్లో 1-2 సంఘటనలే ఉన్నాయి. ఆ 2 సంఘటనలు కూడా స్వయంగా వారు వచ్చి చెప్పారు, దైవప్రవక్త మా ద్వారా వ్యభిచారం జరిగింది అని. అల్లాహు అక్బర్. వారి మీద ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, వారే స్వయంగా వచ్చి చెప్పారు, అల్లాహ్ యొక్క శిక్షకు భయపడి ఇహలోకంలో మేము పరిశుద్ధం అవ్వాలి అని. మన సమాజంలో, మన భారతదేశంలో ప్రతి సంవత్సరము దాదాపుగా 25 నుంచి 30,000 మంది వ్యభిచారానికి కానీ అత్యాచారానికి కానీ గురవుతున్నారు. మరి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అంటే, ప్రభుత్వం చెబుతూ ఉంటుంది వ్యభిచారం చేయొద్దు అని. ఆ తర్వాత వారే లైసెన్స్లు ఇచ్చి మరీ వ్యభిచారం చేయిస్తూ ఉంటారు. చూడండి, ఒక పక్క వద్దు అంటూనే మరొక పక్కన చేయిస్తూ ఉంటారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయితే పూర్తిగా వారించారు. ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇహలోకంలో శిక్షలు సరే పరలోకంలో కూడా శిక్షలు ఉన్నాయి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సలాసున్ లా యుకల్లిముహుముల్లాహ్ వలా యంజుర్ ఇలైహిం యౌమల్ కియామా వలా యుజక్కీహిం వలహుం అజాబున్ అలీం. అల్లాహు అక్బర్. తీర్పు దినం రోజు అల్లాహ్ 3 వ్యక్తుల వంక చూడడు, మాట్లాడడు, వారి యొక్క తప్పుల్ని మన్నించడు, వారిని క్షమించడు. ఆ 3లో మొదటి వ్యక్తి ఎవరు? షైఖున్ జానిన్. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. షైఖున్ జానిన్ అంటే ముసలివాడైన వ్యక్తి ఇంకా వ్యభిచారం చేస్తూనే ఉన్నాడు.
వ్యభిచారం యొక్క వ్యసనం ఎలా పట్టుకుందంటే ఇవాళ రేపు చనిపోయేలాగా ఉన్నాడు, అయినా వ్యభిచారం చేస్తూనే ఉన్నాడు. ముసలివాడు అయిపోయాడు, అయినా సరే ఆ వ్యసనాన్ని వదలలేకపోతున్నాడు. అలాంటి వ్యక్తి. రెండో వ్యక్తి ఓ మలికున్ కజ్జాబ్, నాయకుడు పూర్తిగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటాడు. మన సమాజంలో చూస్తున్నాము. మన నాయకులు ఎవరు అంటే తెల్లవారిని కాడి నుంచి అబద్ధాలు చెబుతూనే ఉంటారు ప్రజలకి. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే నాయకులు. వీరిని కూడా అల్లా చూడడు మరియు మాట్లాడడు, వీరి యొక్క తప్పుల్ని క్షమించడు. మూడవవాడు ఎవడు అంటే వఆయిలున్ ముస్తక్బిర్, అహంకారి అయినటువంటి అడుక్కునేవాడు, పేదవాడు. అడుక్కుంటుంటాడు కానీ అహంకారం ఉంటుంది. ఆ అడుక్కోవడంలో కూడా అహంకారంగా అడుగుతుంటాడు. ఈ ముగ్గురు వ్యక్తుల పట్ల అల్లా తీర్పు దినం రోజు చూడడు, మాట్లాడడు మరియు వారి యొక్క తప్పుని క్షమించడు. మరియు బుఖారీ యొక్క గ్రంథంలో మరొక హదీస్ కూడా చెప్పబడింది. సమురా బిన్ జుందుమ్ రజియల్లాహు వారి కథనం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి తెలియజేశారు, నేను పండుకుంటూ ఉన్నాను, కలలో నా దగ్గరికి జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చారు, మీకాయిల్ అలైహిస్సలాం వచ్చారు. వచ్చి వారు నన్ను తీసుకుని వెళ్ళి అనేక సంఘటనలు చూపిస్తూ ఉన్నారు. నరకంలో ఒక సంఘటన చూపించారు. నరకంలోకి వెళ్ళిన తర్వాత ఒక తన్నూరు ఉంది, ఒక పొయ్యి ఉంది. అది ఎలా ఉంది అంటే పైన చిన్న రంధ్రం ఉంది, కింద చాలా వెడల్పుగా ఉంది. ఇక్కడ ఎలాగైతే తందూరి రోటీలు కాల్చేటటువంటి పొయ్యి ఉందో అలాంటి తన్నూరు ఉంది. అందులోంచి అగ్ని ఎగసిపడుతూ ఉంది. చూస్తే అందులో నగ్నంగా స్త్రీలు మరియు పురుషులు కాల్చబడుతున్నారు. అల్లాహు అక్బర్, ఎంత పెద్దదో చూడండి. నగ్నంగా స్త్రీలని పురుషులని కాల్చివేయబడుతుంది అందులో. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు జిబ్రాయిల్ అలైహిస్సలాంని, జిబ్రాయిల్ ఎవరు వీరు, ఎందుకు వీరిని నగ్నంగా కాల్చబడుతుంది అనగానే జిబ్రాయిల్ అలైహిస్సలాం తెలియజేశారు, వీరు ఇహలోకంలో వ్యభిచారం చేసేవారు, అందుకే వీరు తందూరులో కాల్చబడుతున్నారు. ఇహలోకంలో వీరు వ్యభిచారం చేసేవారు. చూడండి, ఇహలోకంలో ఉన్నటువంటి అగ్ని ఏదైతే ఉందో దానికంటే 69 రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది, ఎక్కువగా కాల్చేదిగా ఉంటుంది పరలోకంలో అగ్ని. అలాంటి అగ్నిలో వీరిని కాల్చడం జరుగుతుంది. సోదరులారా, ఒక్కసారి ఊహించండి, మన ఇంట్లో పొయ్యి ఏదైతే ఉందో అది బాగా పెనం పెట్టి బాగా వేడైన తర్వాత ఒక్కసారి మన చేతిని కానీ ముఖాన్ని కానీ తీసుకువెళ్ళండి, తట్టుకోనేలేం మనం. అలాంటిది పూర్తి శరీరం కాలుతూ ఉంది నరకంలో. అల్లాహు అక్బర్, ఎలాంటి శిక్షలు ఉన్నాయో చూడండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా వారించారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక విషయం కూడా తెలియజేశారు. ప్రళయానికి ముందు, తీర్పు దినానికి ముందు వ్యభిచారం అనేది సర్వసాధారణమైపోతుంది. ఎవరు కూడా దాన్ని తప్పుగా అనుకోరు. ఎంత సాధారణమైపోతుంది అంటే రోడ్ల మీద ఎక్కడ చూసినా వ్యభిచారం జరుగుతూనే ఉంటుంది. అల్లాహ్ అక్బర్. ప్రస్తుతం మనము మెట్రోపాలిటీ సిటీస్లో చూస్తే మెట్రో ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అందులో యువతులు ఎలాంటి అసహ్యకరమైన అసభ్యకరమైన పనులు చేస్తున్నారంటే మిగతా ట్రైన్లో ఉన్న వారందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి, అలాంటి పనులు చేస్తున్నారు. అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు చూస్తూనే ఉన్నారు. అల్లాహ్ అక్బర్. ఇంకా ఎక్కువైపోయి నడి రోడ్డు మీద వ్యభిచారం చేసేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఆ కాలంలో ఒక మంచి వ్యక్తి ఎవరో తెలుసా? ఆ కాలంలో ఆ వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు, రోడ్డు మధ్యలో వ్యభిచారం జరుగుతుంది. ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? మంచి వ్యక్తి, కాస్త పక్కకు వెళ్ళి చేసుకోండి, రోడ్డు కదా అంటాడు. అంటే కనీసము ఈ మాట కూడా చెప్పేవాళ్ళు ఉండరు. ఆ మాట చెప్పిన వ్యక్తి అంత మంచి వ్యక్తి. అల్లాహ్ అక్బర్. ఎలాంటి సమాజంలో జీవితం గడుపుతున్నామో జాగ్రత్తగా గమనించండి సోదరులారా. అలాంటి పరిస్థితులు రాకముందే మన భార్యని, మన పిల్లల్ని, మన వంశాన్ని మనల్ని మనం కాపాడుకోవాలి ఇలాంటి చెడు మార్గం నుండి, చెడు వ్యసనం నుండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారి కథనం. ఇబ్నే మాజా యొక్క హదీస్. లం తజహరిల్ ఫాహిషతు ఫీ ఖౌమిన్ ఖత్ హత్తా యూలిను బిహా ఇల్లా ఫష ఫీహిం అత్తావును వల్ ఔజాఉల్లతి లం తకుం మదత్ ఫీ అస్లాఫిహిం అల్లజీన మదౌ ఖబ్లహుం. అల్లాహు అక్బర్. ఏ జాతి ప్రజల్లో అయితే వ్యభిచారము అనేది సర్వసాధారణమైపోతుందో ఆ జాతిలో అల్లా ఏం చేస్తాడో తెలుసా? తావూన్ అని ప్లేగు వ్యాధిని తీసుకొస్తాడు. మందే లేనటువంటి అనేక వ్యాధుల్ని వారిలో తీసుకొచ్చేస్తాడు. అల్లాహ్ అక్బర్.
ఎక్కడైతే వ్యభిచారం సాధారణమైపోతుంది, ఎవరు కూడా దాన్ని తప్పుగా పరిగణించడం లేదు, అలా వచ్చేసినప్పుడు ఏమవుతుంది, మనకు మందేలినటువంటి వ్యాధులు మన సమాజంలో వచ్చేస్తుంటాయి. ఇప్పుడు చూస్తున్నాము, హెచ్ఐవికి మందుని కనిపెట్టలేక శాస్త్రవేత్తలు రకరకాల తిప్పలు పడుతున్నారు. ఎందుకని? దానికి మందు దొరకడం లేదు. ఇంకా అనేక రకాల వైరస్లు. అల్లాహు అక్బర్. బయట చూడ్డానికి మనం ఎలా ఉన్నామంటే, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. సమాజంలో అందరూ కూడా ఎలా ఉన్నారు? కాటుక పెట్టిన కళ్ళు, మేకప్ వేసిన ముఖాలు, అత్తరు పూసిన బట్టలు. అందరూ కూడా బయటికి మాత్రము చాలా అందంగా కనబడుతున్నారు. లోపల రకరకాల వ్యాధులు. వారి యొక్క శరీరం వ్యాధులతో నిండిపోయింది, వారి యొక్క అవయవాలు వ్యాధులతో ఉంది, వారి యొక్క మనస్సు ఆత్మ కూడా వ్యాధులతో నిండిపోయింది. సోదరులారా, అల్లాహు అక్బర్. బయటికి మాత్రము అందరూ అందంగా కనబడుతున్నారు. అల్లాహు అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందే తెలియజేశారు. ఏమని? ఒకవేళ ఇలా జరిగితే, సర్వసాధారణమైపోతే ఇలాంటి రోగాలు వస్తాయి. సోదరులారా, ఇది ఎలాంటి విషయం అంటే, అల్లాహు అక్బర్, సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఉలాయిక కలన్ ఆమి బల్హుం అజ్ల్. అల్లాహు అక్బర్. ఇది ఎలాంటి వ్యసనము అంటే, మనుషులు జంతువులు కాదు కదా, జంతువుల కంటే హీనంగా తయారైపోతున్నారు. అల్లాహు అక్బర్. జంతువులు కూడా దీనిని చిన్న విషయంగా తీసుకోవడం లేదు, చాలా పెద్ద విషయం అనుకున్నాయి. జంతువుల కంటే కూడా ఎక్కువగా మార్గభ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు ఈ మనిషి. వాటి కంటే దిగజారిపోయి ఈ పనులన్నీ చేస్తున్నాడు. సోదరులారా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబ్దుల్లా బిన్ అబూ మసూద్ ఉక్బా బిన్ ఉమరు రజియల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ యొక్క హదీస్, ఇన్న మిమ్మా అద్రకన్ నాసు మిన్ కలామిల్ నుబువ్వతిన్ ఊలా ఇజాలం తస్తకి ఫస్నా మాషియత్. అర్థం ఏమిటి అంటే, గడిచినటువంటి ప్రవక్తల్లో ఒక ప్రవచనం ఇప్పటికి కూడా ఉంది. అదేమిటి? మీలో సిగ్గు లజ్జ అనేది చనిపోతే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. అల్లాహు అక్బర్. సిగ్గు లజ్జ వదిలేస్తే ఇంకా ప్రపంచంలో మీరు ఏమైనా చేసుకోండి. ఈ రెండు మనం వదిలేసాము అంటే, అల్లాహు అక్బర్, మనము ఏమి చేసినా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకని అంటే, ఒక వ్యక్తిలో సిగ్గు లజ్జ వదిలేసాడంటే ఏమైనా చేసేస్తాడు. మనం తెలుగులో చెబుతుంటాము, ఒక వ్యక్తి తెగించేశాడు అంటే ఏమైనా చేసేస్తాడు. కాబట్టి సోదరులారా, మనలో సిగ్గు లజ్జ రెండు పోయినాయి అంటే మాత్రము మనము ఏమి చేసుకున్నా కూడా దానికి ఎలాంటి ఉపయోగము లేదు. ఆ తర్వాత మరి ఇన్ని రకాలుగా ఉన్నాయి సమస్యలు. ఇహలోకంలో శిక్షలు ఉన్నాయి, పరలోకంలో శిక్షలు ఉన్నాయి. మరి దీని నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఇవన్నీ జరుగుతున్నాయి సమాజంలో. పరిష్కారం ఏమిటంటే, సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. 17వ అధ్యాయం సూరా బనీ ఇస్రాయిల్ 32వ వాక్యంలో, వలా తక్రబు జినా ఇన్నహు కాన ఫాహిషా. అల్లాహు అక్బర్. వలా తక్రబు జినా, ఖురాన్లో ఎక్కడ కూడా వ్యభిచారం చెయ్యొద్దు అని చెప్పబడలేదు. వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళమాకండి. అల్లాహు అక్బర్. వ్యభిచారం దరిదాపులకు వెళ్ళడం అంటే, శరీరంతో జరిగేటటువంటి వ్యభిచారం చాలా దూరం. వ్యభిచారం యొక్క దరిదాపులకు వెళ్ళొద్దు అంటే, మీ కంటితో వ్యభిచారం చేయకూడదు. సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా అశ్లీల చిత్రాలను చూస్తున్నారు, లేకపోతే అశ్లీలాన్ని చూస్తూనే ఉన్నారు. అది కంటితో జరిగే వ్యభిచారం. ఆ తర్వాత చెవులతో జరిగే వ్యభిచారం. పరస్త్రీల యొక్క మాటలు విని ఆనందిస్తున్నారు, వారితో ఎక్కువసేపు మాట్లాడాలనుకుంటున్నారు. అది చెవితో జరిగేటటువంటి వ్యభిచారం. ఆ తర్వాత ఏ స్త్రీతో అయితే మీరు మాట్లాడుతున్నారో అది నాలుకతో జరిగే వ్యభిచారం. ఏ స్త్రీని కలవడానికైతే మీరు పాదాలు వేసుకుని వెళ్తున్నారో అది కాళ్లతో జరిగే వ్యభిచారం. అల్లాహు అక్బర్. చూసారా, వ్యభిచారం దరిదాపులకు వెళ్ళదంటే ఈ విషయాలన్నింటినీ మనం కాపాడుకోవాలి. సమాజంలో ఎలా ఉంది? మీరు ₹1 షాంపూ దగ్గర నుండి 10 లక్షల కారు వరకు ఏది కొనాలి అన్నా స్త్రీలని అర్ధనగ్నంగానే చూపిస్తున్నారు. అవి చూపిస్తేనే అమ్ముడుపోతున్నాయి. ఏ పేపర్ అయినా తీసుకోండి, ఏ టీవీ ఛానల్ అయినా తీసుకోండి, చివరికి న్యూస్ ఛానల్ అయినా తీసుకోండి, ప్రతి దాంట్లో కూడా స్త్రీలని అర్ధనగ్నంగానే చూపిస్తున్నారు. సమాజంలో పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, స్త్రీలు పూర్తిగా హిజాబ్ వేయాలి అంటే అభ్యంతరం. స్త్రీలు అర్ధనగ్నంగా ఉంటే ఎవరిష్టం వాళ్ళదండి, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు వదిలేయండి. అల్లాహు అక్బర్. చూడండి, సమాజంలో చూస్తున్నాం, బుర్ఖా వేసుకొని హిజాబ్ వేసుకొని పిల్లలు కాలేజీకి వెళ్తే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ అదే కాలేజీలో అర్ధనగ్నంగా బాలికలు వస్తే, స్త్రీలు వస్తే అది స్వేచ్ఛ, వాళ్ళ ఇష్టం. చూసారా ఎంత కఠినంగా పరిస్థితులు ఉన్నాయో? ప్రతిదీ కూడా ఇలాగే ఉంది.
కానీ సృష్టికర్త అల్లాహ్ అంటున్నాడు, వలా తక్రబు జినా, మీరు వ్యభిచారం దాపులకు కూడా వెళ్ళొద్దు. ఏ వ్యక్తి అయితే తన కళ్ళతో జరిగే వ్యభిచారాన్ని, చేతులతో జరిగే వ్యభిచారాన్ని, అలాగే మాటలు, చెవులు, హృదయంతో జరిగే వ్యభిచారాన్ని తనను తాను ఆపుకుంటాడో ఆ వ్యక్తే పూర్తి శరీరంలో మర్మాంగంతో జరిగే వ్యభిచారం నుండి ఆపుకోగలడు. అల్లాహ్ ఒకవేళ ఇది చేయనే లేదు, మీరు ఎన్ని అయినా పెట్టండి శిక్షలు, అవి ఏవి కూడా ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేవు. ఎందుకని మనిషి యొక్క మనసులో ఏదైనా ఒక విషయంపై నేను చెయ్యాలి అని మనిషి నిర్ణయించుకున్నాడా, తను ఎలాగైనా చేసి తీరుతాడు, ఎంత శిక్షణ అనుభవిస్తాడు. అది మనిషి యొక్క నైజం. కాబట్టి మనల్ని పుట్టించిన సృష్టికర్తకు తెలుసు మనకు ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వాలి అని, మనకు ఎలాంటి శిక్షలు ఇవ్వాలనేది సృష్టికర్త అల్లాహ్కు తెలుసు. మీరు ఎన్నైనా శాసనాలను సిద్ధం చేసుకోండి, అవి ఏవి కూడా మనిషిని లొంగదీయలేవు సోదరులారా. పూర్తి ప్రపంచంలో వ్యభిచారం అనేది మన అధీనంలోకి రావాలి, అది తక్కువ జరగాలి అంటే ఇవన్నీ చేయాలి. స్త్రీని ముందుగా అర్ధనగ్నంగా చూపడం ఆపేయాలి. వారికి ఎలాగైతే షరియత్ ప్రకారము నిబంధనలు ఉన్నాయో ఆ విధంగా స్త్రీలు ఉండాలి, ఆ విధంగా పురుషులు ఉండాలి. దీని తరువాత కూడా ఒకవేళ వ్యభిచారం కానీ బలాత్కారం కానీ జరిగితే అప్పుడేం చేయాలి, ఎలాంటి శిక్ష అయితే రాళ్లతో కొట్టి చంపే శిక్ష, అలాంటి శిక్షలు విధించాలి. అప్పుడే ఈ మనిషిలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి పరిశీలన చేయండి, సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరము ఎన్ని దొంగతనాలు జరుగుతాయి, ఎన్ని వ్యభిచార కేసులు జరుగుతాయి అంటే 1-2. మిగతా దేశాల్లో చూడండి విచ్చలవిడి ఎన్ని జరుగుతాయంటే ప్రతి సంవత్సరం ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. మనిషి 2 విధాలుగానే లొంగుతాడు. ఒకటి, విశ్వాసం ఉన్న వ్యక్తి దాని జోలికి వెళ్ళడు. రెండో వ్యక్తి, ఆ శిక్షకి భయపడే వ్యక్తి కూడా వెళ్ళడు. ఎవరైనా తన కంటితో ఆ రజం యొక్క శిక్షను చూశాడు, అందరూ కూడా నించొని రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు అంటే దాని జోలికి వెళ్ళడు సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, హజరత్ మాకల్ బిన్ యసార్ రజియల్లాహు అన్హు వారి కథనం. దైవప్రవక్త వారు ఏం తెలియజేశారు, పరస్త్రీతో చేయి కలపడం కంటే, జాగ్రత్తగా ఉండండి, పరస్త్రీతో చేయి కలపడం కంటే ఒక ఇనుప మేకు తీసుకొని మీ నెత్తిలో మీరే దించుకోండి, అది ఉత్తమం. మేకును కొట్టుకోవడం ఉత్తమమని దైవప్రవక్త తెలియజేశారు. మన సమాజంలో ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే చేయి కలుపుదామా పరస్త్రీతో ఎదురు చూస్తుంటారు. చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్లు కూడా అడుగుతూ ఉంటారు, ఏమని, మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, వారితో చేయి కలపవలసి వస్తుంది, ఒకవేళ చేయి కలపకుండా ఐ కాంటాక్ట్ చేయకుండా వచ్చేస్తే మాకు వ్యాపారం రాదేమో, ఆర్డర్ రాదేమో అంటుంటారు. అల్లాహ్ అక్బర్. సోదరులారా, మనకు ఉపాధిని ప్రసాదించే సృష్టికర్తని అల్లాహ్, వారు వీరి ద్వారా ఉపాధి ఏమీ రాదు. మీరు కేవలం స్వప్రయోజనాల కోసం ఒక్క అడుగు ముందుకు వేసి ఇస్లాం యొక్క నిబంధనల్ని త్యజించారు అంటే ఆ తరువాత ఎక్కడ మునుగుతారో ఎక్కడ తేలుతారో ఎవ్వరికీ తెలియదు. దైవప్రవక్త వారించేశారు, మీకు ఎంత లాభమైనా ఎంత నష్టమైనా పరస్త్రీతో చేయి కలపమాకండి. ఒకవేళ రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, అనుకోకుండా చూపు పడింది, వెంటనే చూపు తిప్పేయండి. ఎందుకని, అనుకోకుండా పడిన చూపు మీది, ఆ తర్వాత రెండో చూపు శైతాన్ వైపు నుంచి. అల్లాహు అక్బర్. ప్రపంచంలో ఇలాంటి నిబంధనలు కానీ ఇలాంటి విషయాలు కానీ ఇస్లాంలో తప్ప మరెక్కడైనా ఉన్నాయా? ఒక్కసారి పరిశీలన చేయండి సోదరులారా, ఎక్కడా లేవు. వ్యభిచారం గురించి కానీ మిగతా ఏ విషయాల గురించి కానీ ఎంత స్పష్టంగా ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల్లో చెప్పబడినవో ఇలాంటి విషయాలు ప్రపంచంలో ఎక్కడ లేవు సోదరులారా. కానీ మన సమాజంలో ప్రతిరోజు కల్చర్, సంస్కృతి మారిపోతూ ఉంది. ఈ సంస్కృతి ఎలా మారుతుందంటే ముస్లిం సమాజంలో కూడా ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, పిల్లలు చదువుకున్నారు కాబట్టి కాస్త క్లబ్కి వెళ్తారు, కొన్ని పాటలకి డ్యాన్సులు వేస్తూ ఉంటారు, మనం పట్టించుకోకూడదు. కొన్ని పాటలకి డ్యాన్సులు వేస్తూ ఉంటారు, మగపిల్లలతో తిరుగుతుంటారు, ఇదంతా సాధారణం. లిబరల్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు దీనిని చాలా సునాయాసంగా తీసేసుకుంటున్నారు. వారికి ఎప్పుడు తెలిసి వస్తుంది అంటే పూర్తిగా నష్టం జరిగిపోయి ఆ తరువాత తెలిసి వస్తుంది. అల్లాహ్, సమాజంలో మనం చూస్తున్నాము ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయో, ఎంతమంది ఈ యొక్క వ్యసనంలో పడిపోయి పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది. 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి ఒక న్యూస్, ఒక వార్త ఏమిటో తెలుసా? 13 సంవత్సరాల ఒక బాలుడు ఇంట్లో ఉన్న 9 సంవత్సరాల తన చెల్లిపై అత్యాచారం చేశాడు. ఎందుకు? తెల్లవారిన కాడి నుంచి ఫోన్ చూస్తున్నాడు. ఫోన్లో ఏముంది? అంతా కూడా అశ్లీలంతో నిండిపోయి ఉంది. ఆ అశ్లీలం చూసి చూసి చూసి
ఆ కోరికని ముందే తీర్చేసుకోవాలని సొంత చెల్లిపై అత్యాచారం చేశాడు. ఆమె చనిపోయింది. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఇంట్లో ఉన్న అమ్మకి, వాళ్ళ పెద్ద అక్కకి తెలిసింది. వాళ్ళు ఏం చేశారు? ఈ కుమారుణ్ణి వేరే ఊరి వాళ్ళ బంధువుల ఇంటికి పంపించేసి ఎలాగో అలాగా దాచే ప్రయత్నం చేశారు. అది కాస్త బయటకు వచ్చేసింది. వీరు ఇద్దరిని కూడా తీసుకెళ్ళి జైల్లో వేయడం జరిగింది. అల్లాహ్ అక్బర్. చూడండి, సమాజంలో ఇలాంటి సంస్కృతి ఉంది. బయట విద్యాలయాల్లో కూడా ముందే సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే దాంట్లో వారికి ఇంకా అంత పరిజ్ఞానం రాలేదు, అంత జ్ఞానం లేదు, అర్థం చేసుకునే స్థితిలో లేరు. వారికి ముందుగానే చెప్పేస్తున్నారు లైంగికంగా ఎలా ఉండాలి అని. వారు ఇంకా యవ్వనంలోకి వెళ్ళకముందే ముందే తమ కోరికలను తీర్చుకునే దిశలో వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్న సోదరులారా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు, మరీ ముఖ్యంగా బాలికలు, ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకని సమాజంలో ఇలాంటి మృగాలు తిరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో కూడా ఉండవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా పరిశీలన చేసి ఖురాన్ మరియు హదీస్లో ఏవైతే నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారంగా ఒకవేళ జీవితం గడుపుతున్నారు అంటే అల్హమ్దులిల్లా, మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, మీ యొక్క భార్య పిల్లల్ని కూడా కాపాడుకోవచ్చు. అలా కాదు అంటే మాత్రము పూర్తిగా నష్టపోతాము, ఇహలోకంలోనూ పరలోకంలోనూ. అల్లాహు. కాబట్టి సృష్టికర్త అయిన అల్లాహ్ మనల్ని అందరినీ కూడా మన సమాజంలో ఉన్నటువంటి ఈ చెడుని పారద్రోలే వారిగా చేయుగాక. ఆమీన్. మన సమాజంలో ఏవైతే హరాం పనుల్లో ఇరుక్కుపోయి ఉన్నారో వారందరినీ అల్లాహ్ తిరిగి మళ్ళీ ఆ హరాంని వదిలేసి మంచి పనులకు వచ్చేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ మా సమాజంలో ఇలాంటి చెడు పెరగకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేయించు. ఆ ప్రయత్నంలో మేము కూడా పాలు పంచుకునేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.